ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎయిమ్స్ నుండి నాట్‌సెట్‌కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఎయిమ్స్ నాట్‌సెట్ 10కి సంబంధించి ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఫీ ఎంత ఉంటది ఆన్‌లైన్ అప్లికేషన్‌కి? అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయని చెప్పి, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మీకు ఈ వీడియో అయిపోయే వరకి మీకు క్లారిటీ వస్తది. ఎలిజిబిలిటీ ఏంటిది అని చెప్పి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని చెప్పి, ఫీ ఎంత ఉంటదని చెప్పి, అండ్ ఫీ ఎవరికి రిఫండ్ అయితది అని చెప్పి, ఏజ్ ఎంత ఉండాలి అని చెప్పి, ప్రతీది కూడా డీటెయిల్‌గా క్లారిటీగా చెప్పడానికి నేనైతే ట్రై చేస్తా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం నాట్‌సెట్‌కి సంబంధించి ఫర్దర్‌గా సో, వీడియోస్ అయితే చేసుకుంటా ఉన్నాం. సో, రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తా. సో, ఈ వీడియోకి 50 సబ్స్క్రైబర్స్ వస్తే ఐ విల్ బీ సో, డూయింగ్ ఫర్దర్ వీడియోస్ అబౌట్ ఎయిమ్స్ నాట్‌సెట్. సో, ఎయిమ్స్ నాట్‌సెట్ 10కి సంబంధించి సో, ఆన్‌లైన్ అప్లికేషన్ కావచ్చు, అండ్ ఫర్దర్‌గా రెగ్యులేషన్స్ కావచ్చు, అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి కావచ్చు. ఒక 50 సబ్స్క్రైబర్స్ వస్తే పక్కాగా నెక్స్ట్ వీడియోస్ అనేది నేను కంటిన్యూ చేస్తా. కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్త విజిట్ చేస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, సో, మీకు తెలిసిన మీ ఫ్రెండ్ సర్కిల్‌ల, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లోపల మన వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనం చూసుకుంటే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, యాక్చువల్‌గా ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజే రిలీజ్ అయిపోయింది. 13థ్ ఫిబ్రవరి 2026 రోజు. అండ్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ మనకి నాట్‌సెట్ 10కి సంబంధించిన ఎగ్జామ్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్ చేసుకోండి అని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిరన్నట్టు. అండ్ ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయితది అనే విషయానికొస్తే 24థ్ ఫిబ్రవరి నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. 24థ్ ఫిబ్రవరి 2026 నుండి 16థ్ మార్చ్ 2026 దాకా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఓకేనా? సో, మీరొకవేళ ఎయిమ్స్ నాట్‌సెట్ 10 రాద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా కంప్లీట్ చేసుకోండి. సో, నేను ఒకసారి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే మనం ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ విషయానికొద్దాం మనం. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ నాట్‌సెట్. నాట్‌సెట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది కదా అంటే ఎసెన్షియల్ ఇది. ఓకేనా? సో, మీరు నాట్‌సెట్ 10 రాయాలంటే ఎసెన్షియల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందంటే బీఎస్సీ నర్సింగ్. ఓకేనా? సో, బీఎస్సీ హాన్స్ నర్సింగ్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ అనేది ఉండాల్సుంటది. ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ కావచ్చు, ఇన్‌స్టిట్యూట్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు. ఓకేనా? ఐఎన్‌సీ నుండి అయినా పర్లేదు, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుండి రికగ్నైజేషన్ ఉంటే సరిపోతది. ఆర్ బీఎస్సీకి సంబంధించి ఓకేనా? ఆర్ బీఎస్సీకి సంబంధించి పోస్ట్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతది. అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతన్నట్టు ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ, కౌన్సిల్ ఆర్ స్టేట్. ఓకేనా? ఐఎన్‌సీ కౌన్సిల్ ఆర్ స్టేట్ నుండి మనకు బీఎస్సీ సర్టిఫికేట్ ఉన్నా కూడా మనమైతే ఈ నాట్‌సెట్ 10 రాయడానికి ఎలిజిబుల్ అయితామన్నట్టు. అండ్ దాంతో పాటుగా సో, మనకి రిజిస్టర్డ్ యాస్ నర్స్ అండ్ సో, మనకేంది కదా అంటే ఇండియన్ ఐఎన్‌సీ నుండి మనకి సర్టిఫికేషన్ అనేది ఉండాలన్నట్టు. ఓకేనా? సో, నర్స్‌గా రిజిస్టర్ అయ్యి ఉండాల్సుంటదన్నట్టు. లేకపోతే స్టేట్ నుండి మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఐదర్ ఫ్రమ్ స్టేట్ ఆర్ ఐఎన్‌సీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ త్రూ అన్నా, లేకపోతే స్టేట్ త్రూ అన్నా మనకి రిజిస్టర్డ్ నర్స్ అని చెప్పి సర్టిఫికేట్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? రిజిస్ట్రేషన్ అనేది ఉండాల్సుంటది బీఎస్సీకి సంబంధించి. ఆర్ మీరు ఒకవేళ జీఎన్ఎం కంప్లీట్ చేసుకున్నా గూడా మీరు నాట్‌సెట్ 10 రాయడానికి ఎలిజిబుల్ అయితారు. సో, మరి జీఎన్ఎం చేసినోళ్ళు ఎట్లా కదా అనే విషయానికొస్తే జీఎన్ఎం అనేది ఒక ఏదైనా మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి నర్సింగ్ కౌన్సిల్ త్రూ రికగ్నైజేషన్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, మన స్టేట్ నర్సింగ్ కౌన్సిలింగ్ త్రూ రికగ్నైజేషన్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. లేకపోతే సో, ఏదైతే మీ జీఎన్ఎం కాలేజ్ ఉంటదో, ఆ కాలేజ్ అనేది ఒక రికగ్నైజ్డ్ బోర్డ్ లోపల ఉండాలి. లేకపోతే ఒక రికగ్నైజ్డ్ కౌన్సిల్ లోపల ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? లేకపోతే ఐఎన్‌సీ నుండి రికగ్నైజేషన్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. మీరు జీఎన్ఎం చేసిన కాలేజ్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ అనేది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా సో, మీకు జీఎన్ఎం కాలేజ్ అనేది రికగ్నైజేషన్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఐదర్ ఇట్ మే బీ ఇన్ స్టేట్ ఆర్
సెంట్రల్ ఓకేనా. ఐఎన్‌సీ‌ది అయినా ఉండాలి. లేకపోతే స్టేట్ అయినా రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా జీఎన్ఎం కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న తర్వాత కూడా మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఓకేనా. ఇన్ 50 బెడెడ్ హాస్పిటల్. 50 బెడెడ్ హాస్పిటల్ లోపల 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. సో, మీకు జీఎన్ఎం ఉండి, మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండి, 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎయిమ్స్ నార్సెట్ 10 లోపల పార్టిసిపేట్ జేయడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ఈ ఎక్స్‌పీరియన్స్ గూడా ఎప్పుడుండాలంటే మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుండి మనకు ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే కాలిక్యులేట్ జేయడం అయితే జరుగుతాదన్నట్టు. సో, స్టేట్ గావచ్చు ఓకేనా. సో, మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీ చేతిలోకొచ్చిన తర్వాత ఆహ్, తర్వాత నుండి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కౌంట్ జేయడం అయితే జరుగుతాదన్నట్టు. సో, అది కన్సిడరేషన్‌లకి తీసుకుంటూ ఏజ్ లిమిట్ అనేది 18-30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సుంటది. అండ్ దాంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ గూడా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సమ్ కేటగరీస్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, ఈ ఏజ్ అనేది అప్లికేషన్స్ ఎప్పటి వరకు క్లోజ్ అయితున్నాయి అనే డేట్‌ని అనే క్రైటీరియా తీసుకుంటారు. ఓకేనా. సో, డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్‌ని బేస్ చేసుకొని మనకి ఏజ్ అనేది కన్సిడరేషన్‌కి కౌంట్‌లకైతే తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ ఎప్ప లైక్ ఎంత పే చేయాల్సుంటది కదంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి రూ. 3000 ఆఫ్ ఫీ అనేది పే చేయాల్సుంటది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూ. 2400 ఆఫ్ ఫీ అనేది పే చేయాల్సుంటదన్నట్టు. అండ్ ఎవరైతే పీడబ్ల్యూడీ ఉంటారో పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఉంటది. ఓకేనా. వాళ్ళు ఎట్లాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో ఓన్లీ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి మాత్రమే సో, ఫీ అనేది పే చేసిన తర్వాత మీరు ఒకసారి ఎగ్జామ్ అనేది అపియర్ చేస్తే ఆ ఫీ అనేది మీకు రీఫండ్ అయితది. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే. ఓకేనా. రీఫండ్ అనేది అయితదన్నట్టు మీ బ్యాంక్ అకౌంట్‌కి. అండ్ ఒకసారి ఏదైతే మీరు అమౌంట్ కడతారో ఆ అమౌంట్ అనేది ఎట్లాంటి సిట్యుయేషన్ లోపల మీకు రీఫండ్ అయ్యేరు. ఓకేనా. ఐదర్ మీరు ఓసీ అయినా ఓకేనా. బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా ఒకసారి కడితే మీకు రిఫండ్ జేయరు. కానీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒకసారి మీరు ఎగ్జామ్ అనేది అపియర్ చేస్తే ఓకేనా. ఎగ్జామ్ అనేది అపియర్ చేస్తే అప్పుడు మీకు అమౌంట్ అనేది మీకు అకౌంట్‌లో పడిపోతదన్నట్టు. ఓకేనా. అండ్ మీరు ఈ ఆన్‌లైన్ లోపల ఫీ అనేది డెబిట్ కార్డ్ తోటి పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ తోటి పే చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా నెట్ బ్యాంకింగ్ తోటి కూడా పే చేసుకోవచ్చు. సో, మీరు కట్టే అమౌంట్ మీద వేరే అదర్ చార్జెస్ కూడా పడే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. డిపెండింగ్ అపాన్ ద పేమెంట్ మోడ్ యూ యూజ్. మీరు యూజ్ చేసే పేమెంట్ మోడ్‌ని బేస్ చేసుకొని మనకు ప్రాసెసింగ్ ఫీ గానీ, ట్రాన్సాక్షన్ చార్జెస్ గానీ, జీఎస్టీ లాంటివి గానీ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకోరి. సో, ఫర్దర్‌గా మనం మాట్లాడుకుంటాం ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు. అండ్ మనకి ఎగ్జామ్‌ల విషయానికొస్తే మనకి 2 స్టేజ్‌లలో ఎగ్జామ్ ఉంటది. ఓకేనా. సో, ప్రిలిమ్స్ అంటాం. అండ్ దాంతో పాటుగా మెయిన్స్ అంటాం అన్నట్టు. సో, ప్రిలిమ్స్ ఎప్పుడుంది గదా! మనకి ఎగ్జాము అనే విషయానికొస్తే 11థ్ ఏప్రిల్ రోజు మనకి ప్రిలిమ్స్ అయితే ఉంది. ఓకేనా. 11థ్ ఏప్రిల్ 2026 సాటర్‌డే రోజు స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటది. నార్సెట్ ప్రిలిమ్స్. ఓకేనా. సో, మనకి ఈ నార్సెట్ ప్రిలిమ్స్‌కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి మరంటే 16థ్ ఏప్రిల్ రోజు మనకు రిజల్ట్స్ అయితే ఒస్తాయి. అండ్ దాంతో పాటుగా సో, మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ నార్సెట్ ఎగ్జామ్ ఎప్పుడుంటది గదా! అంటే దాన్ని మనం మెయిన్స్ అంటాం. ఆ మెయిన్స్ ఎప్పుడుంటది గదా! మనకంటే 30 ఏప్రిల్ రోజు ఉంటది. ఓకేనా. 30 ఏప్రిల్ 2026 థర్స్‌డే రోజు నార్సెట్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటది. అండ్ ఈ నార్సెట్ మెయిన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేది 11థ్ మే 2026 రోజు రిలీజ్ అయితాయి. సో, ఇది నార్సెట్‌కి సంబంధించి ఐ హోప్ మీ అందరికీ క్లియర్ కట్‌గా అర్థమైంది అని జెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది సో, 24థ్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయితాయి. సో, ఫర్దర్‌గా మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గురించి డీటెయిల్డ్‌గా వీడియోస్ అయితే చేసుకుందాం. సో, ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని 50+ సబ్స్క్రైబర్స్ వచ్చిర్రంటే ఈ వీడియోకి డెఫినిట్‌గా నేను ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి వీడియో అయితే చేస్తా. అండ్ మీరు నార్సెట్ 2026కి అప్లై చేద్దాం అనుకున్నోళ్ళు ఒకసారి నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపల మెసేజ్ పెట్టండి. సో, నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనల్జసిక్ ట్యూటర్ అని జెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. అనల్జసిక్ ట్యూటర్ అని జెప్పి ఉంటది. సో, మనం లైక్ ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి నేనే పర్సనల్‌గా మీ అప్లికేషన్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనోళ్ళందరికీ అప్లికేషన్ సో, వీడియో ఎట్లా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో చూపెడతా. ఓకేనా. సో, నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపల మెసేజ్ చేయండి. ఫర్దర్‌గా మనం డిస్కస్ చేద్దాం.
అబౌట్ నార్సెట్ 10. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.